హాయ్! చాంపియన్ ట్రోఫీలో ఈరోజైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఉందండి. ఇది నామకే వాస్తు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ గూడా టో ఈ చాంపియన్ ట్రోఫీ నుంచైతే బయటికెళ్ళిపోయారు. వాళ్ళు గెలిచినా కూడా సెమీఫైనల్ క్వాలిఫై అయితే అవ్వరు. జస్ట్ వాళ్ళేదో ఇంగ ఏందంటే 2 మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయారు కాబట్టి మూడో మ్యాచ్ గెలిచినోడికి కొంచెం పరువు దక్కుతుంది. అందులోనే స్పెషల్‌గా పాకిస్తాన్‌కైతే పరువు దక్కించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ మీద ఓడిపోతే మటుకు బంగ్లాదేశోళ్ళు చిందులు, డాన్సులు మామూలుగా ఎయరు. చాలా వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకని పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ అయితే ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది వాళ్ళైతే. ఎందుకంటే ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న పాకిస్తాన్ అభిమానులందరూ కావచ్చు, వాళ్ళ మాజీ ప్లేయర్స్ కావచ్చు, ప్రధానమంత్రి కూడా ఆగ్రహంగా ఉన్నాడు. చాలా ఆగ్రహంగా ఉన్నాడు వాళ్ళ ప్రధాని కూడా. కాబట్టి ఈరోజైతే మ్యాచ్ అయితే వాళ్ళైతే గెలవాల్సి ఉంటుంది పాకిస్తాన్ ఖచ్చితంగా. చూద్దాం మరి ఈరోజు పాకిస్తాన్ మ్యాచ్ ఆహ్, గెలిచి తీరాల్సి ఉంటుంది. బలాబలాలేంటంటే నాకు తెలిసి కొంచెం చెప్పలేం బంగ్లాదేశ్ ఎప్పుడైనా పులిలాగా మారొచ్చు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ ఎలా మారిందో అలా మారొచ్చు. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీమ్ బానే ఉంది. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అంటే బానే ఉంది. చూద్దాం వాళ్ళు కొంచెం ప్రెషర్‌గా లోనయ్యేట్టున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ప్రెషర్‌గా లోనయ్యి వాళ్ళు ఫ్లూయెంట్‌గా ఆడలేకపోయాడు. రిజ్వాన్ లాంటోడే కొంచెం ప్రెషర్‌గా లోనయ్యి చాలా స్లోగా ఆడడం చూసాం మనమైతే. బాబర్ అజమ్ సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ ఫస్ట్ మ్యాచ్ చాలా స్లోగా ఆడడం చూసాం. ఇలా అయితే వాళ్ళు కొంచెం అయితే ఇబ్బందులు పడుతున్నారు. చూద్దాం మరి వాళ్ళ బ్యాటర్స్ మరి ఎంత బాగా కమ్‌బ్యాక్ ఇచ్చి ఆడతారో. మ్యాచ్ ఖచ్చితంగా పాకిస్తాన్‌కి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలవకపోయినా ఛాన్స్ లేనప్పటికీ బంగ్లాదేశ్ పైన ఓడిపోతే మటుకు మరి క్లీన్ స్వీప్ అయిపోతుంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా లీగ్ నుంచి అయితే బయటికెళ్లాల్సి ఉంటుంది. అది పాకిస్తాన్ క్రికెట్‌కే చాలా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి, అలానే వాళ్ళ అభిమానులు ఆగ్రహాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది కాబట్టి, చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ పాకిస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఖచ్చితంగా వాళ్ళు గెలవాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పైన.